ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్ గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరి మండల కృష్ణరావు గారి గురించి తెలియని వారు ఎవరుండరు ఈ ప్రాంతంలో. వారు దివిసీమ గాంధీగా పేరు పొందిన వ్యక్తి. అటువంటి ఆయన జీవన శైలి, ఆ పేరు ఆయన సంపాదించారంటే ఆయన జీవన శైలి ఏ విధంగా ఉండేదో, ఏ విధంగా శాంతి, ప్రజల సంబంధాలు ఏ విధంగా నడిపేవో కూడా అందరికి తెలిసిందే. అంతేకాకుండా దివిసీమ ఉప్పెన చాలా మందికి గుర్తుంటుంది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా బరీ చేయటం కానివ్వండి, వారికి పునరావాసం కల్పించడం కూడా ఆయన అత్యంత ప్రముఖ పాత్ర నిర్వహించిన విషయం కూడా ఈ ప్రాంత వాసులందరూ, కృష్ణా జిల్లా వాసులందరూ కూడా తెలిసిందే. ఈ అధికార భాషా సంఘం ఏదైతే ఉందో దాని స్థాపనకు కూడా 1966 అనుకుంటాను, 60s లో ఈయనే ప్రముఖ పాత్ర వహించి ఆ సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారనే విషయం కూడా అందరికి తెలిసిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆయన తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు భాషని అధికారికంగా అధికార కార్యకలాపాల్లో కూడా వినియోగించాలని ఆనాటి నుంచి కూడా మరి ఆయన చేసిన కృషి కానివ్వండి, లేదు ఆయన చేసిన గొప్ప పనులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ భాషా సంఘం పేరుని మండలి వెంకట కృష్ణారావు అధికార భాష కమిషన్ గా మరి మార్చే ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.